టీమిండియా స్టార్ పేసర్ హర్షదీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లో 100 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి భారత బౌలర్గా చరిత్రకెక్కాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఓమన్తో జరిగిన మ్యాచ్లో హర్షదీప్ సింగ్ ఈ ఫీట్ సాధించాడు. జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఈ మ్యాచ్లో ఆడే అవకాశం అందుకున్న హర్షదీప్ సింగ్ ఆఖరి ఓవర్లో ఓమన్ బ్యాటర్ వినాయక్ శుక్లాను అవుట్ చేసి అంతర్జాతీయ టీ20లో 100 వికెట్ల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. 64 మ్యాచ్ల్లో హర్షదీప్ సింగ్ ఈ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో హర్షదీప్ సింగ్ తర్వాత యుజ్వేంద్ర చాహల్ 80 మ్యాచ్ల్లో 8 వికెట్లు, హార్దిక్ పాండ్యా 116 మ్యాచ్ల్లో 95 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 72 మ్యాచ్ల్లో 92 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 87 మ్యాచ్లలో 90 వికెట్లు కొనసాగుతున్నాయి. ఈ మ్యాచ్లో టీమిండియా 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో టీమిండియా గ్రూప్ ఏ టాపర్గా సూపర్ 4కి చేరింది. ఈ మ్యాచ్లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 188 పరుగులు చేసింది. సంజు శాంసన్ 45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 56, అక్షర్ పటేల్ 13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్తో 26, తిలక్ వర్మ 18 బంతుల్లో 4, 2 సిక్స్లతో 29 రన్స్తో రాణించారు. చేజింగ్లో ఓమన్ 4 వికెట్లకు 167 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ఓమన్ ఓడిన తమ స్థాయికి మించిన ప్రదర్శన కనబరిచింది. బౌలింగ్లో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంతో పాటు బౌలింగ్లో భారత్ను చెడుగుడాడింది. కీలక భాగస్వామ్యాలతో భారత్ను ఓడించే దిశగా సాగింది. కానీ చివర్లో భారత బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో ఘోర పరాభవం తప్పింది. తొలి 2 మ్యాచ్ల్లో ఏకపక్ష విజయాలు అందుకున్న భారత్ ఈ మ్యాచ్ మాత్రం కాస్త కష్టంగానే విజయాన్ని అందుకుంది.